హాయ్ అండి. ప్రజెంట్ బందర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో 18 ఎకరాలు సిఆర్డిఏ వెంచర్ తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది చాలా బెస్ట్ వెంచర్, ఎందుకంటే ఇది విజయవాడకి అలాగే మచిలీపట్నంకి సెంటర్ లో ఉంటుందండి. ఈ వెంచర్ ఏంటంటే విజయవాడ, గుంటూరులో చాలా వెంచర్లు, హై క్వాలిటీ వెంచర్లు విత్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేసిన ఒక అద్భుతమైన కంపెనీ అతి తొందరలో ఓపెన్ చేస్తున్నారండి. అతి తొందరలో లాంచ్ చేస్తున్నారు. ప్రజెంట్ డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. అయితే చూడండి, మన కళ్ళ ముందు హౌసెస్ కనపడుతున్నాయి. ఈ వెంచర్ ఎండింగ్ లో మనకు హౌసెస్ ఉన్నాయి. అలాగే ఈ వెంచర్ పక్కన ఉన్నాయి అన్ని కూడా హౌసెస్. మొత్తం చూడండి, ఇవన్నీ హౌసెస్. అలాగే మనకు కనపడేది బందర్ హైవే అండి. వాకబుల్ డిస్టెన్స్ లో బందర్ హైవే ఉంది. అలాగే ఇటు సైడ్ హౌసెస్ ఉన్నాయి చూడండి. మొత్తం ఇవేంటంటే కురుమద్దాలి హౌసెస్ అండి. అలాగే ఇక్కడ నుంచి పామర్ హౌసెస్ అండి. పామర్ హౌసెస్ స్టార్ట్ అయ్యే ప్లేస్ లో మనకి ఇమీడియట్ గా ఈ వెంచర్ 18 ఎకరాలు స్టార్ట్ అయిందండి. అయితే ఈ వెంచర్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ చెప్పుకున్న తర్వాత ఈ ఏరియా హైలైట్స్ చెప్పుకుందామండి. ఈ వెంచర్ లో ఏంటంటే మెయిన్ రోడ్లు అన్ని కూడా 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఇన్నర్ రోడ్స్ అన్ని 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్. అలాగే డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ రూము, రెవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, వాటర్ ట్యాంకు, పార్కులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారండి. ఈ వెంచర్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బందర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్, హౌసెస్ కి పక్కన. ఇందులో ఏంటంటే ఈ వెంచర్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఒక్కటే కాకుండా హౌస్ కట్టుకునే నిమిత్తం కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. పామర్ కున్న హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇళ్లు కట్టే వెంచర్లు ఎక్కువండి. ఓపెన్ ప్లాట్స్ వెంచర్ల కన్నా హౌసింగ్ వెంచర్లు ఎక్కువ. ఇక్కడ మనకి ల్యాండ్ రేట్స్ హౌస్లు కట్టడానికి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి డెవలపర్ కూడా ఇక్కడ ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇదైతే ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. అలాంటి హౌసింగ్ ఎక్కువగా ఉన్న ఈ పామర్ లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అతి తొందరలో మీరు కూడా హౌస్ కట్టుకోవచ్చు. అలాగే మన పక్కనే బెల్ కంపెనీ ఉందండి. మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ అది. అలాగే ఈ పామర్ నుంచి డైరెక్ట్ గుడివాడ వెళ్ళొచ్చు. మనం భీమవరం దాకా కూడా నాన్ స్టాప్ గా వెళ్ళిపోవచ్చు. మరలా ఈ పామర్ నుంచి వెళ్లే ఆ రోడ్డు ఎత్తిపూడి ఒంగోలు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో పాలకొల్లు దగ్గర కలుస్తుంది. అలాగే కొద్దిగా వెళ్ళగానే మచిలీపట్నం వెళ్లే దారిలో కూడా మనం అదే హైవేలో కలుస్తాం. అంటే మనకి జస్ట్ 15 మినిట్స్ లో వెళ్లే ఏరియాలో ఒంగోలు కత్తిపూడి నేషనల్ హైవే ఉందండి. అలాగే ఒక 20 మినిట్స్ లో వెళ్లే ఏరియాలో మచిలీపట్నం మున్సిపాలిటీ ఉంది. అలాగే ఒక 25 మినిట్స్ లో మచిలీపట్నం పోర్ట్, బందర్ పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఒక 10 మినిట్స్ లో మనం ఉయ్యూరు మున్సిపాలిటీకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఒక 20 మినిట్స్ లో మనం కంకిపాడు రీచ్ అయిపోవచ్చు. కంకిపాడు వెళ్ళామంటే విజయవాడ వెళ్ళిపోయినట్లే, ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ విజయవాడ చేయబోతున్నారండి. విజయవాడని కంకిపాడు దాకా కలిపేస్తున్నారు. అలాగే ఒక 30 మినిట్స్ లో మనం విజయవాడ మెయిన్ సిటీకి వెళ్ళిపోవచ్చు. అయితే మనకి ఈ పామర్ లో మనకి ప్రజెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాట్ నాట్, ఇక్కడ లేనిది ఏదీ లేదండి. పామర్ టౌన్ అతి తొందరలో మున్సిపాలిటీ కూడా చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉందండి. అంటే మనకి ఇటు ఉయ్యూరు మున్సిపాలిటీ, అటు బందర్ మున్సిపాలిటీ మధ్యలో ఉన్న పామర్ కూడా మున్సిపాలిటీ అవబోతుంది. అలాగే పామర్ కి ముందున్న గుడివాడ కూడా మున్సిపాలిటీ. అలాగే పామర్ నుండి మనకు ఇంకొకటి ఏంటంటే కనెక్టివిటీ చూడండి. మనం చెల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి అవన్నీ కూడా ఇటు సైడ్ మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అలాగే కృష్ణానది అవతలకు కూడా మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అండి. రేపల్లె, బట్టిప్రోల్ లాంటి ప్లేసెస్ కూడా మనం ఇటు నుంచే వెళ్ళొచ్చు. అలాగే మనకి పామర్ అన్ని విధాలుగా అన్నిటికీ సెంటర్ లో ఉందండి. అలాంటి పామర్ లో ది బెస్ట్ కంపెనీ డెవలప్ చేసి ది బెస్ట్ వెంచర్ అండి. ప్రజెంట్ రేటు కూడా వెరీ 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 రీజనబుల్ అండి. స్క్వేర్ యార్డు 11,000 రూపాయలు మాత్రమే. సో డియర్ ఇన్వెస్టర్స్, లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న డైరెక్ట్ కంపెనీ నెంబర్ కు మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.